మొన్న ఇల్లు చూడండి ఇంకే బయటికి వెళ్ళినాం కదా, వస్తూ వస్తూ మమ్మీ టీ తాగుదాము ఇక్కడ అని అడిగింది. టీనా కాఫీనా అని అడిగితే టీయే తాగుదాము అని చెప్పిన. నేను ఇంకా వేడి వేడి ఉంటుందేమో అని అనుకున్నా. చూసినరా టీ రేట్లు ఎట్లా ఉన్నాయో. $6 నుంచి $8 వరకు ఉన్నవి. అయితే ఆ రోజు ఏదో ఆఫర్ ఉందంట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అన్నారు. సరేలే ఇంకా ఇద్దరికి వస్తుంది, ఇద్దరం చెరో ఒక టీ తాగుదాము అని చెప్పి వెళ్ళినాము అక్కడికి. అయితే ఆయన అడిగిండు, ఏం టీ కావాలి మీకు, గ్రీన్ టీయా బ్లాక్ టీయా అని అడిగితే ఏదో ఒకట్లే అని చెప్పిన నేను. మా అమ్మాయి గ్రీన్ టీ అని చెప్తే ఆయన చూడండి అందులో టీ వేసిండు. తర్వాత దాంట్లో ఏమేమి వేస్తున్నాడో చూడండి, ఐస్ క్యూబ్స్ వేసిండు. ఐస్ క్యూబ్స్ వేసినాక ఇంకేమో వేసిండు, అన్నీ అవి ఇవి అన్నీ వేసి కలిపి చూడండి అట్లే ఇస్తాడేమో అని అనుకున్నాను. నేనేంది వేడివేడిగా టీ తాగుదామని నేను వస్తే ఇదేందో ఐస్ క్యూబ్స్ వేసి పెట్టిండ్రు. మళ్ళీ తీసుకుపోయి అక్కడెక్కడనో పెడుతున్నాడు. చూసిండ్రా ఎట్లా పెడుతుండ్రో. అయితే నేను అక్కడ మిషన్ కింద పెడితే నేను అనుకుంటున్నా మామూలుగా ఇట్లా నొరగొచ్చేటట్టు ఇట్లా చేసిస్తారు కదా, పైన ఏదైనా నొరగొచ్చేటట్టు చేసిస్తారేమంటే దానికి సీల్ వేసి ఇచ్చిండండి. సీల్ వేసి స్ట్రాలు పెట్టి ఇట్లా ఇస్తున్నాడు. నేనేందో చల్ల గాలి వస్తుంది, చలి పెడుతుంది, వేడివేడిగా తాగుదామని పోతే ఒకటి స్ట్రాబెర్రీ టీ అంట, ఒకటి మ్యాంగో టీ అంట. ఇంకా అట్లా దాంట్లో వేసినాం. దాంట్లో ఏదో బుడగల్లాగా అనిపించినాయండి, చిన్న చిన్న బాల్స్ ముత్యాలలాగా. అవి అయితే తాగుతుంటే ఆ గుటంలోకి వెళ్ళి మీదకి వచ్చి నోట్లో టప్ టప్ అని పగులుతున్నవి తమాషాగా అనిపించింది. ఎప్పుడన్నా మీరు అటువంటివి కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. చూసిండ్రా గ్లాస్లో కింద ముత్యాలలాగా కనిపిస్తున్నాయి, అవేనంట పాపప్ అయ్యేది, అందుకే దాని పేరు పాపప్ టీ అంట. రకరకాల ఫ్రూట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి అవి. చాలా బాగా అనిపించింది, చల్లగాలికి అయినా కానీ ఎంజాయ్ చేసినాం ఫుల్గా.